మనం మిగిలిపోయిన అన్నాన్ని 2 కప్పులు, అర కేజీ కప్పుతో 2 కప్పులు తీసుకోవాలి. 2 కప్పులకి 1 కప్పు పెరుగు తీసుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఈ మిక్సీ పట్టిన దాంట్లో మనం ఇప్పుడు సుజీ అంటే బొంబాయి రవ్వ మీకు తెలుసుగా, ఈ కప్పుతోటి 1 కప్పు వేసుకుంటున్నాను. అలాగే బియ్యం పిండిని ఈ కప్పుతో సగానికి కొద్దిగా పెచ్చు వేసుకోండి. దీంట్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసుకోండి. వేసావా? 1 చెంచా జీలకర్ర, దీంట్లోనే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. కాకపోతే మా కాడిప్పుడు అవైలబుల్గా లేదు. దీని మొత్తాన్ని మనం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. మరి పిండిని ఇలా కలుపుకున్నాం కదండి ఇందాక, అవి పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసి కలుపుకున్నాం కదా. సో ఒక 10 నిమిషాల తర్వాత దాన్ని రెస్ట్ ఇవ్వాలండి. దాని తర్వాత ఈ లోపల ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మనం గారెలు ఒత్తుకొని వేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ని చేతికి అద్దుకొని వాటర్లో మనం చేతిని తడుపుకొని ఈ ముద్దని ఇలాగా ముద్దగా తీసుకొని గారెలాగా ఇలా చేత్తోని ఈజీగా ఒత్తేసుకోవచ్చండి. గారె టైప్లో ఈజీగా వచ్చేస్తుంది. ఈజీగా మనం ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది. అది చేతికి జస్ట్ ఏం లేదండి, జస్ట్ వాటర్ తడుపుకుంటే సరిపోతుంది. సో చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తున్నాయో గారెలు అనేది. ఇంకా జాగ్రత్తగా వేసుకోవాలండి, ఎందుకంటే చేతులు ఆయిల్లో పడకుండా మంచిగా నీట్గా వేసుకుంటే సరిపోయిద్ది. ఓకే చూడండి, దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఇలాగా ఒక పక్క రెడ్ కలర్లో వచ్చింది కదా లైట్గా. సో సింపుల్గా అలా తిప్పుకోవటమే. ఇంకా మనం బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవటమేనండి ఇంకా ప్లేట్కి. చూసారు కదండి, మిగిలిపోయిన అన్నంని మనం వేస్ట్ చేయకుండా సో ఈ విధంగా గారెలు చేసినట్టయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. వన్స్ మీరు ఒకసారి చేసుకొని తినండి, నెక్స్ట్ టైం కూడా మామూలు గారెలు వదిలేసి అంటే మినుములతో చేసే గారెలు వదిలేసి ఇలాంటి గారెలే తింటారు. ఎందుకంటే అంత బాగున్నాయండి టేస్ట్ అయితే మాత్రం. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అనేదాన్ని. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.